జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీ అందరి కోసం ఒక అద్రిపోయేటటువంటి ఒక న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకేనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం మన భారత్లోనే తలదాచుకున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో షేక్ హసీనా నివసిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది ఆమె కేంద్ర బలగాల రక్షణలో రహస్య జీవితం అయితే గడుపుతుంది మొన్నటి దాకా మన భారతదేశం పైన ఒంటి కాలి మీద లేచినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ ఇప్పుడు పిల్లి మారిపోయినాడు మొన్నటి వరకు ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి ఈ మొహమ్మద్ యూనస్కు ఈ అమెరికా జో బైడెన్ ప్రభుత్వం బాగా మద్దతునిచ్చింది మామూలు కాదు నెక్స్ట్ లెవెల్లో పైగా భారత వ్యతిరేకమైనటువంటి జార్జ్ సోరేసు అదేవిధంగా అమెరికన్ డీప్ స్టేట్ కూడా ఈ మొహమ్మద్ యూనస్కు బాగా మద్దతు ఇచ్చినాయి అసలు మద్దతునివ్వడం ఏంది స్వామి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నియమించిందే ఈ అమెరికన్ డీప్ స్టేట్ దీంతో ఇక మొహమ్మద్ యూనస్ తనకు తిరుగులేదని చెప్పేసి విర్రవీగిపోయినాడు నేను లేచే మనిషి కాదని చెప్పి భారత్ ముందు చిందులు దొక్కినాడు కాదురా స్వామి కాదు అదేదో కోడి పోయి చికెన్ షాప్ ముందు పోయి తొడగొట్టిందంట ఎట్టుంటుంది చికెన్ షాప్ ముందు పోయి కోడి తొడగొడితే లెగ్ పీస్ అయిపోతుంది అట్టగా ఈడు దొక్కిన చిందులకు ఇక్కడ మ్యాటర్ వేరే లెవెల్ జరుగుతుంది చూడండి ఇంకా మ్యాటర్ చాలానే ఉన్నది అయితే ప్రస్తుతం ఈ ప్రపంచ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రావడం అలాగే అమెరికన్ డీప్ స్టేట్ ఇబ్బందుల్లో పడడం నిధులు అందకపోవడం బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఈ ఆర్థిక మాన్యం ఏర్పడడం ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి జనాలు రోడ్ల మీద పడడం పైగా ఈ బంగ్లాదేశ్ వ్యవహారాన్ని డొనాల్డ్ ట్రంప్ మన మోడీ గారికి అప్పగించడం అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా బంగ్లాదేశ్ పైన ఏకంగా 37% పన్నులు విధించడంతో ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ ఇంకా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది ఇంక ఊపిరాడితే కదా దెబ్బ మీద దెబ్బ పడతానే ఉండే ఆ మూలిగా నెక్క మీద తాటికాయలు పడినట్టు ఇంకేం చేస్తాడు ఓడైతే మాత్రం మొన్న థాయిలాండ్లో ఈ మొహమ్మద్ యూనస్ వెళ్ళి మన ప్రధాని మోడీ గారిని కలిసినప్పుడు మోడీ గారు మొహమ్మద్ యూనస్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది అయితే ఆ వార్నింగ్ ఏ విషయంలో అనేది అయితే అర్థం కావడం లే కానీ ఈ బంగ్లాదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయన్న ఈ వార్తలు అయితే ఢిల్లీలో చక్కర్లు పడుతున్నాయి అందుకే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఈ షేక్ హసీనా త్వరలోనే తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటుందంట ఇదేదో నేను చెప్తా ఉండే విషయం కాదు నిన్న షేక్ హసీనా సోషల్ మీడియా ద్వారా ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తమ అవామీ లీగ్ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ మాట్లాడింది ఈ సందర్భంగా మాట్లాడతా ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు లేదంటే నేను ఎప్పుడో చనిపోవాల్సింది నాకు తెలుసు మన అవామీ లీగ్ పార్టీ నాయకులను కార్యకర్తలను కోళ్ళను కోసినట్టు కోసి చంపినారు మన పార్టీ వాళ్ళు కనపడితే చాలు చిత్రహింసలు పాలు చేశారు అందుకే చెబుతున్నా మన పార్టీ కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసినటువంటి వాళ్ళను ఊరికే వదిలే ప్రసక్తే లేదు వాళ్ళంతా చూసేదాకా నేనైతే నిద్రపోను ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజైతే త్వరలోనే వస్తానని చెప్పేసి ఈ షేక్ హసీనా మాట్లాడింది ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు ఉగ్రవాద దేశం దిశగా వెళ్ళిపోతుంది జైళ్లలో ఉండాల్సినటువంటి తీవ్రవాదులు స్వేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చారు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తీవ్రవాదులు దిశానిర్దేశం చేస్తున్నారు అందుకే నేను మళ్ళీ బంగ్లాదేశ్కి అయితే రాబోతున్నా త్వరలోనే నేను బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతున్నా మనం బదులుకు బదులు తీర్చుకోవాల్సిన సమయం అయితే ఆసనమైందని చెప్పేసి ఏంలే ఈ మొహమ్మద్ యూనస్ గాడికి ఓడి గ్యాంగ్ అందరికి కూడా ప్యాంట్లు దడిచిపెట్టేటట్టు ఇంక మొత్తం అంతా కూడా ఇంకా హింట్ ఇవ్వడం మొదలుపెట్టింది మనం ముందుగా మన దేశాన్ని తీవ్రవాదుల బారిన పడకుండా రక్షించుకోవాలా అందుకే నేను మళ్ళీ బంగ్లాదేశ్కి అయితే వస్తా బంగ్లాదేశ్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం మొహమ్మద్ యూనస్ ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ప్రజల రక్తాన్ని దాగి ఆ డబ్బుతో విదేశాల్లో విలాసంగా జీవించినాడు ఆ సమయంలో ఈ మొహమ్మద్ యూనస్ తీరును నేను సరిగ్గా గమనించలేకపోయినా నా తప్పే ఈ మొహమ్మద్ యూనస్ మూలంగా దేశానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా బంగ్లాదేశ్ ప్రజలు తినడానికి తిండి కూడా దొరకకుండా పోతుంది మన పార్టీ నాయకులు మాత్రమే కాకుండా పోలీసులను న్యాయవాదులను కళాకారులను జర్నలిస్టులను మైనార్టీలను టార్గెట్ చేసి హత్యలు చేశారు ప్రస్తుతం దేశంలో ఎన్నో హత్యలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ విషయాలు మీడియాలోకి రాకుండా మీడియా యాజమాన్యాలను బెదిరిస్తున్నారు అందుకే ఈ నేరాలు పూర్తి స్థాయిలో బయటకైతే రావడంలే ఇవన్నీ కూడా మా మనసులోనే ఉన్నాయి నేను బంగ్లాదేశ్కి వచ్చినాక వీళ్ళకు వడ్డీతో సహా చెల్లించేద్దామంటూ ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు మొన్న మోడీ గారు మొహమ్మద్ యూనస్తో కలిసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం అనమాట అంటే ఏదో జరిగింది ఏదో జరుగుతుంది అర్థమవుతుందా
మొత్తం మీద సైలెంట్గా తెర వెనక ఏదో అయితే జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతేనా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.